ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ప్రాముఖ్యమైనటువంటి అంశము కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. పాత నిబంధనలో ఉన్నటువంటి న్యాయం ఏమిటంటే, ఎవరైనా ఎదుటి వాని కన్ను పోగొట్టినటువంటి వాని కన్ను కూడా పోగొట్టడమే సరి సమానమైనటువంటి న్యాయము. ఒకవేళ నీ చెయ్యి విరగదీసిన వాడి చెయ్యి కూడా విరగదీయటమే న్యాయము అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి న్యాయ కట్టడ. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభువు చెబుతూ ఆ మాట, కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. అవును ప్రియులరా, పగ సాధించాలనేటువంటి కోరిక మనిషిలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావంలో నుంచి వస్తుంది ప్రియులరా. ఈనాడు మనం గనక చూసినట్లయితే ఒక చిన్న అవమానము లేదంటే కొద్దిపాటి గాయము వారికి తగిలితే కొంతమంది ఇతరుల ప్రాణాలు తీసేటువంటి వరకు కూడా వారు కక్ష సాధించేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. అయితే ప్రభువు అన్నిటినీ పక్కన పెట్టి మరికొంచెం ముందుకు వెళ్ళి తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తమకు ఎవరైతే కీడు చేస్తారో వారికి మీరు కీడు చేయవద్దు, కానీ వారిని ప్రేమతో మీరు చూడండి అని అంటారు. ఎందుకంటే మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తున్నాడు పిల్లలు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేటువంటి శాస్త్రాన్ని మార్చివేసి తన ప్రేమను జత కలిపి ప్రభు చెప్తున్నటువంటి మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి. హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పించారు. కానీ హేబేలు యొక్క అర్పణ హృదయపూర్వకమైనటువంటి అర్పణ, శ్రేష్టమైనటువంటి అర్పణ కలిగింది కాబట్టే ప్రభు అర్పణను అంగీకరించారు. కానీ భ్రష్ట స్వభావంలో ఉన్నటువంటి కయ్యూను శ్రేష్టము కానిది, పనికిరానటువంటిది అర్పించాడు. కానీ ప్రభు హేబేలు యొక్క అర్పణను అంగీకరించడాన్ని బట్టి, తన యొక్క భ్రష్ట స్వభావాన్ని బట్టి కయ్యూను తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలును చంపినట్లుగా మనం చూడవచ్చు. ఒక చిన్న కారణమే అది కూడా. ప్రభు హేబేలు యొక్క అర్పణను అంగీకరించారు, కయ్యూని యొక్క అర్పణను తిరస్కరించడమే ఆ యొక్క హత్యకు దారితీసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఒక చిన్న అసూయ అనేది ప్రాణాలను తీసివేసేదిగా ఉంటుంది ప్రియులరా. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాలను తీసివేయడానికి వచ్చినా నీవు అతనిని క్షమించాలి, కానీ అతనితో నీవు పోరాడవద్దు అంటున్నాడు ప్రభు. ఆనాడు యేసుక్రీస్తును కూడా అనేక హింసలకు గురి చేశారు. కానీ యేసుక్రీస్తు ఏనాడు కూడా వారిని దూషించడం చేయలేదు, కానీ వారిని ప్రేమించినట్లుగా మనం చూడవచ్చు. ప్రభువుని సిలువకు అప్పగించేటువంటి సమయంలో కూడా ముల్కు అనేటువంటి వాడు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి పేతురు తన యొక్క కత్తిని తీసి అతని చెవిని నరికినప్పుడు కూడా ప్రభు అతన్ని ప్రేమించాడు ముల్కుని. అతను తెగిపోయినటువంటి అతని చెవిని తీసి అతనికి అందించడం ద్వారా తన యొక్క ప్రేమను మరొకసారి ప్రభు బయలుపరుచుకున్నాడు పిల్లల. కాబట్టి ఈ నూతన నిబంధన, ఆయన నామం పెట్టబడినటువంటి మనము కూడా, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి మనము కూడా ఇటువంటి ప్రేమను చూపించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి కంటికి కన్ను పళ్ళుకు పళ్ళు అనేటువంటి మాటకు బదులుగా ప్రభువు ప్రేమ అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేశారు పిల్లరా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. నిజముగా నన్ను నీవు గనక ప్రేమించినట్లయితే నా ప్రేమను నీవు ఇతరులకి కనబరచు. పగ తీర్చుకున్నట నా పని అని అంటున్నాడు. నీవు వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ ఒకానొక సమయం వచ్చేసరికి దావీదు చేతికి సౌలు చిక్కాడు ప్రియులారా. కానీ దావీదు మాత్రము సౌలుకి ఏ హాని చేయకుండా వదిలిపెట్టాడు. ఇక్కడ 2 కారణాలను మనం చెప్పొచ్చు. మొదటిగా, దేవుని చేత అభిషేకము పొందినటువంటి వాడు కాబట్టి చంపలేదు. రెండవదిగా, దేవుని యొక్క ప్రేమను కనుగొన్నాడు కాబట్టే దావీదు సౌలుని చంపకుండా వదిలిపెట్టాడు పిల్లరా. అంతేకాదు, కానీ యోబు యొక్క స్నేహితులు యోబును ఎన్నో రకాలుగా వారు మాటలతో తోలనాడారు. కానీ యోబు దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆ స్నేహితులను తిరిగి మాట అనలేదు, కానీ ఆ స్నేహితుల గురించి ప్రార్థన చేసినట్లుగా మనము వాక్యంలో చూడొచ్చు. కాబట్టి క్రీస్తు నామము ఎరిగినటువంటి మనము దేవుని యొక్క ప్రేమను మనం ఇతరుల పట్ల చూపించాలి, కానీ వారు మన మీదకి పోట్లాడుకొచ్చారు కాబట్టి మనం కూడా పోట్లాడాలి. వారు మనల్ని ద్వేషిస్తున్నారు కాబట్టి మనము కూడా ద్వేషించాలి అనేటువంటివి మీరు వదులుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. కంటికి కన్ను, పళ్ళుకి పళ్ళు అనే స్థితిలో ఉంటున్నామా మనము? లేదంటే వారిని క్షమించి ప్రభు నామములో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నామా? పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి ఉంటే వదిలిపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మీ ప్రేమను రుచి చూచిన వారుగా మేము కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి రాజ్యానికి మేము చేరే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.